నా పిల్లలకు నాకు ఏమీ చేయలేకపోయానని మాగంటి గోపీనాథ్ తన చివరి రోజుల్లో హాస్పిటల్లో చాలా బాధపడ్డాడు అని బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడిన విషయాలు అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో కొన్ని ఛానళ్లలో ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె చెప్పారు. ఎవరు? మాగంటి సునీత చెప్పారు. అంటే మాగంటి గోపీనాథ్ గత జూన్లో మరణించిన విషయం మనకు తెలుసు. ఆయన చనిపోవడానికి ముందు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంలో తన పిల్లలకు తనకు అంటే మాగంటి సునీత కథనం ప్రకారం ఆమెకు ఏమీ చేయలేకపోయినట్లుగా బాధపడ్డట్టు ఆమె చెప్పుకుంది. సరే, ఇది బాగానే ఉంది. అయితే వెంటనే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తున్నాయి. ఇది మాగంటి సునీత ఇంటర్వ్యూ పైన. ఈ కౌంటర్స్ ఏంటంటే, పాపం మాగంటి గోపీనాథ్ ఆమె పిల్లలకు ఏమి చేయలేకపోయాడు, ఏమి కూడబెట్టకుండానే వెళ్ళిపోయాడు. అయితే ఆమె ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం కేవలం పాపం 25 కోట్ల ఆస్తులు, అట్లాగే 8 కిలోల బంగారంతో పాపం జూబ్లీ హిల్స్ ఇంట్లో ఎట్లా బతుకుతుందో ఏమో పాపం. ఎమ్మెల్యేగా గెలిస్తే 4 రాళ్ళు ఏమైనా వెనకేసుకుంటుందో ఏమో పాపం అని ఈ రకంగా సోషల్ మీడియాలో అటాక్స్ మొదలయ్యాయి. అంటే కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తున్నట్టు కరుస్తుందని ఒక సామెత ఉంది. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ పాపం ఎన్ని విధాలుగా ఏదో అంటే మొత్తం మీద ఒక డ్రామాటిక్ వ్యవహారం నడపడానికి ప్రయత్నిస్తోంది. సరే, తన భర్తను తలుచుకొని ఆమె కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని మనం అపహాస్యం చేయడానికి లేదు, నిజమే కావచ్చు. తన భర్త గుర్తుకొచ్చినప్పుడల్లా ఆమె కంటనీరు రావచ్చు, అది సాధారణమైన విషయమే కావచ్చు. అయితే రాజకీయాల విషయానికి వస్తే, ఎన్నికల సందర్భంలో ఇటువంటి సన్నివేశాలు రక్తి కడతాయా లేదా, అవి సానుభూతిని అంటే సానుభూతిని పెంచుతాయా లేదా అనేది చూడాలి. ఇది అంతిమంగా మనకు ఓటింగ్ రూపంలో తెలుస్తుంది. ఇప్పుడు మనమేమి అంచనా వేయడానికి లేదు. కన్నీళ్లతో సునీత లేకుంటే ఇంకేదో రకరకాల టైటిల్స్తో ఈ ఇంటర్వ్యూలు ప్రసారమయ్యాయి. కొన్ని టీవీ ఛానళ్లలో, యూట్యూబ్స్లో ఈ ఇంటర్వ్యూ మాగంటి సునీత ఇంటర్వ్యూలు మనం చూసాం. దీనిపైన ఇప్పుడు అంటే ఆమె ఎలక్షన్ అఫిడవిట్లో 25 కోట్ల ఆస్తులు చూపెట్టింది, అట్లాగే 8 కిలోల బంగారం ఉన్నట్టుగా కూడా చూపెట్టింది. మరి మాగంటి గోపీనాథ్ తన పిల్లలకు ఆయన భార్యకు ఏమీ చేయలేకుండా ఎట్లా పోయినట్టు? సో 25 crores ఆస్తులు ఏమిటి మరి అనేది సాధారణంగా ఇప్పుడు ఆమెను కౌంటర్ చేస్తూ కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే, దీంట్లోనే అసలు ఈ ఇంటర్వ్యూ పైన జిల్లా రిటర్నింగ్ అధికారికి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లెవెల్ మీడియా సర్టిఫికేషన్ ఆఫ్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది, ఎంసీ అంటారు దాన్ని. దీనికి టీపీసీసీ అధికార ప్రతినిధి అంటే మీడియా కమిటీ చైర్మన్గా పనిచేస్తున్న సామా రామ్మోహన్ రెడ్డి ఒక కంప్లైంట్ చేశాడు. సామా రామ్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేసింది ఏంటంటే, ఒక పెయిడ్ న్యూస్ TV9లో ప్రసారమైంది. ఇది పెయిడ్ న్యూస్, ఇది బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇంటర్వ్యూ పేరిట ఇది అయింది. దీంట్లో అతను మెన్షన్ చేసింది ఏంటంటే, ఆ లెటర్లో వి ఫర్దర్ సబ్మిట్ దట్ TV9 తెలుగు ఛార్జెస్ యాజ్ అట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 4,720 per 10 seconds. సో TV9 తెలుగు ఛానల్లో ప్రసారాలకు సంబంధించి ఒకవేళ 10 seconds అయితే 4,720 రూపాయలు వాళ్ళు వసూలు చేస్తారు. ఈ లెక్కన మాగంటి సునీత ఇంటర్వ్యూ ప్రసారమైన సమయాన్ని కనుక లెక్క పెడితే ఇంక్లూడింగ్ GST 5,66,400 రూపాయలు, 5,66,400 రూపీస్ ఆమె పేరిట చెల్లించాలి. అంటే సామా రామ్మోహన్ రెడ్డి చేసిన కంప్లైంట్ ఆధారంగా ఆయన ఏంటంటే ఈ మొత్తాన్ని ఆమె ఎన్నికల ఖర్చులో కలపండి అని చెప్పడం. ద ECI న్యూ ఢిల్లీ హ్యాస్ డైరెక్టెడ్ దట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ మీడియా మానిటరింగ్ కమిటీ MCMC inter alia the examine the expenditure put up by the candidate, supporters and the sponsoring party closely by scanning all media, print media, electronic media,
సో ఈటీసీ అంటే మీడియాలో కానీ మరొక చోట కానీ ఏ రకంగా ఖర్చు పెట్టినా ఆ ఖర్చును ఆమె ఎలక్షన్ ఖర్చు కింద ఖర్చు కింద లెక్క కట్టాలి అన్నది కేంద్ర ఎన్నికల సంఘం ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. సో ఆ ప్రకారంగా దీన్ని అందులో మెన్షన్ చేయవలసిందిగా కోరుతూ ఆయన రిటర్నింగ్ ఆఫీసర్కు సామ రామ్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశాడు. సో దీన్ని వాళ్ళు ఇంకా ఎగ్జామిన్ చేశారా లేదా ఏమిటన్నది ఇంకా మనకి ఇంకా తెలియదు. బహుశా ఒకటి రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మాగంటి సునీత తన భర్త మాగంటి గోపీనాథ్ను తలుచుకొని తరచూ కన్నీళ్లు పెట్టుకోవడం, అది టీవీ ఛానళ్లలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో అట్లా కనిపించడం, ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్గా జరుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి. నేను మొదటే చెప్పాను, ఆమె తన భర్తను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోవడాన్ని ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ ఎన్నికల సందర్భంగా జరిగే సన్నివేశాలు కొన్ని, ముఖ్యంగా ఇటువంటి సన్నివేశాలు ఇది పక్కాగా మనకు ఒక ఇండికేషన్ ఇస్తున్నాయి. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక పథకం ప్రకారమే ఆమె బాధను ప్రజలకు తెలియజేయడానికి, అంటే ఓటర్లకు తన ఆవేదనను తెలియజేయడానికి, తనకేమీ ఇవ్వలేదు, తన భర్త ఏమీ ఇవ్వలేదు, తన పిల్లలకేమీ ఇవ్వలేదు అని ఆమె చెప్పినట్లుగా వస్తున్న కథనాలు, అట్లాగే ఆమె మాట్లాడిన విషయాలు, ఇవన్నీ కూడా ఈ ఛానళ్ళల్లో, యూట్యూబ్లో కావచ్చు, న్యూస్ ఛానళ్ళలో కావచ్చు కనిపించడం వల్ల సానుభూతి పెరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. కానీ అందుకు రివర్స్గా ఈ పోస్టులు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక పోస్టు నాకైతే కనిపించింది. ఇంకా అటువంటి పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే అంటే మాగంటి సునీతకు తన భర్త మాగంటి గోపీనాథ్ రూపాయి కూడా ఇవ్వలేకపోయాడను, పైసలు అంటే సరిగ్గానే అంటే ఆస్తులు కూడా పెట్టలేకపోయానని చెప్పినప్పుడు, ఏమీ చేయలేకపోయానని ఆయన చివరి రోజుల్లో బాధపడినప్పుడు ఈ 25 కోట్ల ఆస్తుల సంగతి ఏమిటన్నది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఏంటంటే సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది అండ్ ఇంటర్నెట్లో సమాచారం తెలుసుకుంటున్న వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇదేదో ఒక ఛానల్లో ఏదైనా మాట్లాడితే ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు అని ఈ రోజుల్లో అనుకోవడానికి లేదు. అది 10 ఏళ్ల తర్వాత కూడా దాన్ని ఇప్పుడు బయటకు తీసి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, బయటకు తీసి ప్రదర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే కేసీఆర్ మాట్లాడింది కానీ, కేటీఆర్ మాట్లాడింది కానీ, గతంలో వాళ్ళు ఏమేమి మాట్లాడారో కూడా ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతున్నాయంటే బికాస్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. కనుక మాగంటి సునీత ద్వారా ఈ రకమైన క్యాంపెయిన్ మెథడాలజీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అడాప్ట్ చేసిందో ఇది పెద్దగా వర్కౌట్ కాదేమోనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రకంగా ఆమెను వివిధ ఛానళ్లకు తిప్పి, లేకుంటే ఇంటర్వ్యూలు చేయించి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్టు, లేకుంటే ఆమె ఎంతో బాధకు గురవుతున్నట్టు, దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు, దీనివల్ల పెద్దగా వర్కౌట్ అవుతుందని అనుకోవడానికి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.